స్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం సింహరాశి మఖ నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన ఆలయం. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం. అంటే పంచారామాల్లో ఒకటి. అయితే మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి. అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి. వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉన్నది. సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం సింహరాశి మఖ నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది కొత్తూరు గ్రామంలో ఉంటుంది. పాద శివలింగ స్థానం. ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా సుమారు 9.5 కిలోమీటర్ల దూరంలో కొత్తూరు గ్రామం ఉంటుంది. ఇది కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంకు చెందింది. కొత్తూరులో శ్రీ పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. శ్రీ నాగలింగేశ్వర లింగం భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి. ఆలయం చాలా ప్రాచీనమైనది. ఆలయ ముఖద్వారం పైన శివ కుటుంబం మరియు ముఖమంటపం పైన పరమేశ్వరుడు మార్కండేయుణ్ణి యమధర్మరాజు నుంచి రక్షించిన ఘట్టం చెక్కబడి ఉంటుంది.
ఆలయ ప్రాంగణంలో గణపతి ఆలయం ఉంటుంది. శ్రీ నాగలింగేశ్వర స్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణోత్సవాలు చైత్ర శుద్ధ ఏకాదశి నాడు పాంచాహ్నికంగా జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతాయి. సింహరాశి జాతకులు ఈ శివాలయంలో అర్చన, అభిషేకాలు భక్తితో నిర్వహించుకుంటే విశేష ఫలితాలు పొందుతారని భక్తుల విశ్వాసం. కొత్తూరు గ్రామంలో రామాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉంటాయి. స్వామివారి పేరు పార్వతి నాగలింగేశ్వర స్వామి, కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం, కొత్తూరు 1వ వార్డు. స్వామివారి మఖా నక్షత్రం 4వ పాదం. ఇదిగో సుమారుగా 150 సంవత్సరాల చరిత్ర ఉంది స్వామివారికి. స్థానికంగా నేను 52 సంవత్సరాల నుంచి నేనే అర్చక స్వామిని. రామచంద్రపురం మండలం, కొత్తూరు 1వ వార్డు, పార్వతి నాగలింగేశ్వర స్వామివారు, మఖా నక్షత్రం 4వ పాదం, సింహరాశి. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. రామచంద్రాపురం మార్కెట్ సెంటర్ నుంచి కొత్తూరు శివాలయంకు ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 3 కిలోమీటర్లుగా ఉంటుంది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న శుభం భూయాత్. శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.